హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి. ఇక ఇది చూసారా, రిక్షా అండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకు అసలు ఇవి కనిపించడం లేదు, కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా డెకరేట్ చేసి ఫారినర్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి స్ట్రీట్లో కూడా స్ట్రీట్ పెయింట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూడాలంటే మనం నడవలేం, ప్రతి స్ట్రీట్ నడవడం కష్టం. కాబట్టి ఇక ఈ రిక్షాని ప్రిఫర్ చేస్తారన్నమాట. మనకేమో ఫ్రంట్ కూర్చుని నడుపుతారు, ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఇది చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఇంకా తక్కువ డెకరేట్ చేస్తారు, చాలామంది ఇంకా బాగా డెకరేట్ చేస్తారు. ఇక ఇక్కడేమో ఇండియన్ స్నాక్స్ ఉన్నాయండి. కారపూస, బూందీ, ఇండియాలో మనకి ఏదైతే దొరుకుతాయో అన్నీ ఉన్నాయి. సేమ్ టేస్ట్ అనిపించాయి, మేము కూడా ట్రై చేసాం. ఇక ఇవన్నీ ఇండియన్ రెస్టారెంట్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, చెన్నై సిల్క్స్ ఉంది. ఇంతకుముందు మేము ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. బయట నుంచి కూడా డ్రెస్సెస్ బాగా అనిపిస్తున్నాయి, కానీ మేము అప్పటికే డ్రెస్ తీసేసుకోవడంతో ఇక మళ్ళీ వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ బీచ్కి వెళ్తున్నాం అనమాట. దానికి ఈ రోడ్ క్రాస్ చేయాల్సి ఉంది, అందుకే ఈ సిగ్నల్ దగ్గరికి వచ్చాం. మాతో పాటు వీళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నిటితో పాటు మనం నడవడానికి కూడా సిగ్నల్ ఉంటుందన్నమాట. ఆ సిగ్నల్కి బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి ఎప్పుడైతే నడవచ్చో అది టైమింగ్ ఇస్తుంది. మిగిలిన వాళ్ళందరూ స్టాప్ అవుతారనమాట. ఇప్పుడు మా టైం వచ్చింది కదా, అందుకే త్వరగా నడుస్తున్నాం. ఇది స్టాప్ అవగానే వెహికల్స్ అన్నీ వెళ్తాయి. మనం ఒకవేళ మధ్యలో ఉన్నా పర్వాలేదులేండి, వాళ్ళు ఆగుతారు, వెళ్ళిపోవచ్చు. ఇక ఇది చూస్తున్నారా, ఇది పీనాంగ్ టౌన్ హాల్ అంట. చాలా బాగుంటుంది. లోపల అయితే మేము వెళ్ళలేదు, అసలు ఏముంటుందో కూడా తెలియదు, కానీ బయట నుంచి వ్యూ, ఫొటోస్ అవి కూడా చాలా బాగా వస్తాయి. ఇక ఇక్కడంతా కూడా పార్క్ ఉంటుంది. పార్క్ తర్వాత బీచ్ వస్తుంది అనమాట. ఆ రెండు దగ్గరగా ఉండటంతో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారు ఈ పార్కులో ఆడించడానికి. ఇక్కడ మేము బీచ్కి వచ్చేసాం. ఈ బీచ్ వచ్చేసి రాక్ బీచ్ అనమాట. ఇది మనం లోపలికి దిగడానికి ఉండదు, కానీ సరౌండింగ్స్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అప్పుడే స్క్రూజ్ వచ్చి ఆగిందనమాట. దాంతో ఇక అందరూ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ వెదర్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా 5 to 6 మధ్యలో అయితే బాగుంటుంది. మరి 2కి 3కి వచ్చేసామంటే ఎండ తప్ప ఏమీ ఉండదు, మనం ఏమీ ఎంజాయ్ చేయలేము. ఈ టైంలో అయితే చాలా బాగుంటుంది. చూసారా, స్క్రూస్ ఆగడంతో అందరూ ఫోటోలు, వీడియోలతో బిజీగా ఉన్నారు. ఇక్కడ క్లైమేట్ అయితే అసలు చాలా బాగుంది. ఆ వాటర్ సౌండ్ అవి అయితే అసలు ఎక్సలెంట్ అనమాట. ఇది లిటిల్ ఇండియా కాబట్టి మన ఇండియా స్నాక్స్ అన్నీ దొరుకుతాయి కదా. అక్కడ వేడి గారెలు ఉంటాయి, అవి కూడా తీసుకున్నా. ఆ వెదర్కి ఆ గారెలు సూపర్ కాంబినేషన్ కదా. ఇక్కడ అందరూ బెగ్గింగ్ కూడా నార్మల్గా చేయరు తెలుసా. వాళ్ళకి తోచింది ఏదో ఒకటి చేస్తూ మనల్ని డొనేట్ చేయమని అడుగుతారు. ఇప్పుడు నేహాన్ చేతిలో బెలూన్ ఉంది కదా, అది వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. ఖచ్చితంగా మనం మనీ ఇవ్వాల్సిందే కదా, అలా ఇచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, అది కూడా ఒక రకమైన డొనేషనే. వాళ్ళు బెగ్ చేయకుండా అలా చేస్తారు. ఇక ఇక్కడ మేము పార్క్కి వచ్చేసాం. నేహాంత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. ఇక ఇలా ఇక్కడ నేహాంత్ని కాసేపు ఆడించి ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక లైక్ కూడా చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. Head southwest on Beach Street toward Gat Lebu Chulia.